Chiefs. క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తు అందరికీ షలోం. అపోస్తులైనటువంటి యోహాను రాసినటువంటి ప్రవచన గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయమో. రైట్, ఇక్కడ ఈ మాట, ఈ వాక్యం ప్రత్యేకంగా సర్వోన్నతుడైన దేవుడు ఎవరికి రాయిపిస్తున్నాడంటే ఎఫెసీ సంఘంలో ఉన్నటువంటి దూతకు రాయిపిస్తూ ఉన్నాడు. అంటే ఎఫెసీలో ఉన్న సంఘానికి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం గురించి దేవుడు కొన్ని విషయాలు తెలియపరుస్తున్నారు. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘపు దూతకు దేవుడు రాస్తున్నటువంటి మాటలు, ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం గురించి కొన్ని విషయాలు చెబుతున్నాడు. అపోస్తుల యొక్క ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు 7 విషయాలను తెలియపరిచాడు. 7 సంఘాలను ప్రోత్సహిస్తూ 7 సంఘాల్లో ఉన్నటువంటి సంఘటనలను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ 7 సంఘాల్లో మొదటి సంఘము ఎఫెసీ సంఘం. ఈ సంఘం గురించి రాస్తూ ఉన్నాడు. ఈ మాటలు రాస్తూ ఆ సంఘం గురించి ఒక మాట రాస్తున్నాడు, చెప్తున్నాడు. ఆ మాట చదువుదాం. 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయు లేదని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘంతో ప్రభువారు మాట్లాడుతూ అంటున్నాడు, ఎఫెసీ సంఘమా, నీవు అలసిపోలేరు. ఏం చేయలేదట? అలసిపోలేరు. అలసిపోవడం అంటే శరీరంలో నీరసం వచ్చేది, ఇంకా చేయలేను అనేటువంటి బద్ధకం రావడం, లేకపోతే ఇంకా ఆలోచన చేస్తే ఇక ఇది నా వల్ల అవ్వదు, ఇక కష్టపడలేను, ఇంక ప్రయాసపడలేను, ఇక శ్రమ పడలేను, ఇంక ఈ భారం భరించలేను, ఈ నష్టాన్ని భరించలేను అని ఇక వదిలిపెట్టేయడానికి సిద్ధపడ్డాం. ఆ జీవితాన్ని, ఆ కష్టాన్ని, ఆ ప్రతిఫలాన్ని, లేకపోతే ఆ చేస్తున్నటువంటి వ్యవసాయాన్నో వ్యాపారాన్నో వదిలిపెట్టేయడం. చూడండి, చాలామంది స్త్రీలు చెబుతూ ఉంటారు, అయ్యా నా భర్తతో నేను ఇక ఏగలేను, అలసిపోయాను, ఇక నేను వదిలేద్దాం. అయ్యా నా భార్యతో ఏగి ఉన్నాను, ఇక ఎంత చెప్పినా ఆమె నా మాటలోనికి రావట్లేదు, నా మాట వినడం లేదు, కుటుంబాన్ని కట్టుకోవడం లేదు, అలసిపోయానని ఆవిడికి చెప్పలేను, నీకు వదిలేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి చెప్పాను, అలసిపోయాను, ఇక వదిలిపెట్టేస్తాను. అలసిపోవడం అంటే విసిగిపోవటం, అలసిపోవడం అంటే ఓపిక నశించటం, అలసిపోవడం అంటే సహనాన్ని కోల్పోవడం. కానీ ఎఫెసీలో ఉన్నటువంటి సంఘము మాత్రం అట ఎలాంటి సంఘం అది చెప్పట్లేదు, అలసిపోని సంఘము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ సంఘం అది? అలసిపోని సంఘం. ప్రతి శరీరానికి కొంత స్టామినా ఉంటుంది, ప్రతి శరీరానికి కొంత బలం ఉంటుంది. మన శక్తిని బట్టి, మన బలాన్ని బట్టి కొంతవరకు పని చేయగలం, ఇక అంత మాటలు పని చేస్తూ ఉండలేం. అదే అంటూ ఉంటాను, అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం మేము, ప్రభువా పరిచర్యలో అలసిపోకుండా నాయన, పరిచర్యలో మేము అరిగిపోవాలి నాయన అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిచర్యలో ఏమైపోవాలి? అరిగిపోవాలి. ఏమైపోకూడదు? అలసిపోకూడదు. అలసట వస్తే బహుమానాన్ని పొందలేం. ఒక వ్యక్తి పరుగు పందులో పరుగెడతా ఉన్నాడు. పరుగు పెడతా ఉన్నప్పుడు కొంత దూరం వెళ్ళేసరికి ఎంతటి అథ్లెట్ అయినా, ఎంతటి గొప్పవాడైనా ఖచ్చితంగా వాడికి ఏం కలుగుద్ది? అలసట అనేది ఒకటి వస్తుంది.
అలసట వస్తుంది కదా అని అలసిపోయి సొలసిపోయి ఆగిపోతే తాను బహుమానాన్ని పొందుకోగలుగుతాడా? చెప్పట్లేదు. బహుమానాన్ని పొందుకోలేడు. అలసట వచ్చిందని ఆగిపోతే, అలసట వచ్చిందని సొలసిపోతే, అలసట వచ్చిందని ఆ యొక్క పనిలో నుంచి నిష్క్రమిస్తే ఆ పనిలో మనం కావాల్సినటువంటి బహుమానాన్ని, ప్రతిఫలాన్ని మనము పొందలేం. అందుకోసమని అలసిపోకుండా, దేవుని కొరకు అలసిపోక అరిగిపోతూ దేవుని పని చేస్తే, మన ముందున్నటువంటి పరుగు పందులో మనం ప్రయాస పడగలిగితే ఖచ్చితంగా ఒక దినాన మనము తగినటువంటి బహుమానాన్ని పొందుతాం. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చినటువంటి సంఘములో, నీ ఉన్నటువంటి సంఘములో అలసిపోకుండా నువ్వు ఉండగలిగితే, అలసిపోకుండా నీ పరుగు పందులో నువ్వు పరుగెత్తితే ఖచ్చితంగా తగిన ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీలో ఉన్నటువంటి సంఘమట అలసిపోని సంఘమట. ఏం చేయలేదు ఆ సంఘము? అలసిపోలేదు. అలసిపోకుండా ప్రయాసపడుతున్నటువంటి సంఘము ఎఫెసీ సంఘము నేటి సంఘానికి సాదృశ్యంగా ఉంది. మనందరికీ ఎఫెసీ సంఘం ఒక మాదిరిగా ఉంది. ఎఫెసీ సంఘము మనందరికీ ఒక మార్గదర్శకంగా ఉంది. ఎఫెసీ సంఘం వలె మనము కూడా మన పరిచర్యలో మన యొక్క సంఘ జీవితంలో అలసిపోని వారంగా ఉంటే, అలసిపోని జీవితాన్ని జీవిస్తే, అలసిపోకుండా క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే, అలసిపోకుండా శిఖరాలు ఎక్కగలిగితే, అలసిపోకుండా ప్రయాణం చేయగలిగితే ఖచ్చితంగా ఒక దినాన దేవుడు నీ యొక్క సహనానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ప్రభువు అనుగ్రహిస్తాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అలసిపోకుండా ప్రయాణం చేస్తూ, అలసిపోకుండా విశ్వాస శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న సంఘమా, ఇక్కడ కూడిన వారు ఎవరైనా సరే విశ్వాస శిఖరాలు ఎక్కడానికి ప్రయత్నం చేస్తున్న మీ ప్రయత్నాల్లో దేవుడు సఫలీకృతను అనుగ్రహించి అలసిపోకుండా ప్రయాసపడుతున్న మీ ప్రయాసకు తగిన బహుమానాన్ని ప్రభు అనుగ్రహించును గాక. దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘము అలసిపోని సంఘమట. అలసిపోని సంఘము ఏ విషయాల్లో అలసిపోకుండా ఉండాలో దేవుని యొక్క వాక్యం చెబుతున్నాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 2వ వచనాన్ని చదువుదాం ఒకసారి. 2వ వచనాన్ని చదువుదాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అపోస్తులైనటువంటి యోహాను ద్వారా ఎఫెసీ సంఘానికి ప్రభువారు రాయిపిస్తూ ఉన్నాడు. ఏమనో తెలుసా? నీ క్రియలను, నీ కష్టాన్ని, నీ సహనాన్ని నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. ఏమేం తెలుసంట దేవునికి? నీ కష్టం, నీ కార్యం, నీ భారం, నీ ప్రయాస, నీ పరిచర్య, నీ నష్టం, దేవుని కొరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావో, దేవుని కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో, దేవుని కొరకు ఎంత కష్టపడుతున్నావో, ఎంత దేవుని కొరకు చెమటోడుస్తున్నావో, దేవుని పరిచర్య చేయడానికి నువ్వెంత శ్రమ పడుతున్నావో, ఇవన్నీ కూడా ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘములో పరిచర్య చేయడం ఆశీర్వాదం, సంఘంలో పరిచర్య చేయడం దీవెనకరం, సంఘంలో దేవుని కొరకు కష్టపడడం అది ఆశీర్వాదకరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి. ఎఫెసీ సంఘమట కష్టపడుతూ సహనాన్ని కలిగి ఉన్నారట. కష్టపడటంలో అలసిపోలేదట. వారు నష్టపడటంలో, ప్రయాసపడటంలో అలసిపోలేదట. కార్యాభివృద్ధి నందు అలసిపోలేదట. పరిచర్య చేయడంలో అలసిపోలేదట. ఏం చేయడంలో పరిచర్య చేయడంలో అలసిపోలేదట. ఈ పరిచర్య చేసినప్పుడు అలసిపోయినప్పటికీ ఈ పరిచర్యను ఎవరు చూస్తున్నారని చెబుతున్నాడు దేవుడు? నేనే చూస్తున్నాను. దేవుడు అంటున్నాడు, ఎవరో చూడలేదయ్యా. మీ పాస్టర్ గారు చూడకపోవచ్చు, నీ తోటి విశ్వాసం చూడకపోవచ్చు, నీ తోటి ఉన్నవారు, నీ ఇంటి ఎదురుగుండా ఉన్నవారు, నీ ఇంటి ఎదురుగుండా వెనుక ఉన్నవారు, పరిచర్య సంఘంలో ఉన్నవారు, సంఘంలో పెద్దలు, సంఘంలో విశ్వాసి ఎవరు గమనించకపోవచ్చు, ఎవరు చూడకపోవచ్చు. కానీ నువ్వు చేస్తున్న పరిచర్యను నాకు తెలుసు అని సర్వోన్నతుడైన దేవుడు చెబుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సంఘంలో 3 ఆరాధనలు జరుగుతున్నాయి ప్రతిదినం. ఉదయాన్నే
7:30కి సత్యము కాలనీలో ఆరాధన జరుగుద్ది. 7:30కి జరిగేటువంటి ఆరాధనకి నేను కరెక్ట్గా 7:25కి వెళ్తాను. 7:25 వెళ్తాను. 7:25 వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి మందిరం ఎలా ఉంటుందో తెలుసా? శుభ్రంగా తుడిచేసి, చక్కగా బరకాలు వేసి, కుర్చీలు వేసి, పుల్పిట్ తుడిచేసి, నా దగ్గర చక్కగా బరక వేసి, చక్కగా సౌండ్ సిస్టమ్ పెట్టేసి, చక్కగా లైట్లు వేసి అంత అమర్చి ఉంటుంది. మళ్ళీ అక్కడ ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ నేను ఏ కుర్చీ తీను, ఏ బరకం తీను, ఏ సౌండ్ సిస్టమ్ తీను, ఏమీ పట్టించుకోను. ప్రార్థన అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేసి మరలా బయలుదేరి వచ్చేస్తారు. మరలా ఇక్కడ నుంచి బయలుదేరి 10 గంటలకి తరిట్లవారిపేట అంబేద్కర్ కాలనీలోకి వెళ్తాను. అంబేద్కర్ కాలనీలోకి వెళ్ళేసరికి అంబేద్కర్ కాలనీలో చర్చ్ ఎలా ఉంటుందో తెలుసా? శుభ్రంగా తుడిచేసి, చక్కగా చాపలు వేసేసి, చక్కగా బరకాలు వేసేసి, చక్కగా సౌండ్ సిస్టమ్ పెట్టేసి, పాటలు పెట్టి అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ 12 గంటల ఇక్కడికి వస్తాం. 12 గంటలకు వచ్చేసరికి శుభ్రంగా బరకాలు వేసేసి చక్కగా అంత అమర్చి ఉంటుంది. ప్రార్థన అయిన తర్వాత అందరికీ ప్రార్థన చేసి నా పని నేను చక్కబెట్టుకుని ఇంట్లోకి వెళ్ళిపోతాను. కానీ నా ముందు ఎవరు పని చేస్తున్నారో, నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల ఎవరు పరిచయం చేస్తున్నారో నాకు తెలియకపోవచ్చు, నేను చూడకపోవచ్చు. కానీ మందిరములు ఎవరు పరిచర్య చేస్తున్నారో, ఎవరు ఎంత కష్టపడుతున్నారో, ఎంత ప్రయాసపడుతున్నారో, ఎవరు చెమటోడుస్తున్నారో ఇవంతా కూడా ఎవరు చూస్తున్నారో చెప్పట్లేదు బిగ్గరగా. దేవుడు చూస్తున్నాడని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ పరిచర్యను, నీ కష్టాన్ని, నీ నష్టాన్ని, నీ పరిచర్యను, నీవు పడుతున్న ప్రయాసను ఆయన చూస్తున్నాడు. పాస్ట్ గారు చూడాల్సిన అవసరం లేదు. హలో, ఎవరు చూడక్కర్లేదు? పాస్ట్ గారు చూడక్కర్లేదు. పాస్ట్ గారికి నీకు చెప్పక్కర్లేదు. చాలామందికి అమ్మా బరకలేయండమ్మా, కుర్చీలేయండమ్మా, పరిచర్య చేయండమ్మా అని చెప్పాలా. చాలామంది ఏమంటారు తెలుసా? చెప్తే ఏంది చేయమండి, చెప్తే చేస్తాం అంటారు. చెబితే చేసేది పని. హలో, చెబితే చేసేది పని, అది చెప్పకుండా చేసేదే పరిచర్య. దేవునికి స్తోత్రం చెప్పాలా. హల్లెలూయా. ఎలాగా? చెబితే చేసేది పని, చెప్పకుండా చేసేది పరిచర్య. దేవునికి స్తోత్రం. మనం చెప్పకుండా చేయాలా. ఇక్కడ పని ఉందని నీకు తెలిసినప్పుడు, ఇక్కడ బరకాలు వేయాలని నీకు తెలిసినప్పుడు, బరకం తీయాలని నీకు తెలిసినప్పుడు, కుర్చీలు తీయాలని నీకు తెలిసినప్పుడు, ఇక్కడ ఆదివారం జరుగుతుంది ప్రార్థన, ఈ సామాన్లన్నీ కాలగొట్టు ఉండిపోయి అక్కడ స్థిరోద్యాన కూటల దగ్గర ఉండిపోయి అవన్నీ ఇక్కడ తేవాలి అని ఎవరు చెప్తారు నీకు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరా? నువ్వు గమనించుకుని పరిచర్య చేయాలా. పరిచర్య చేస్తే ప్రభు అన్నాడు ఖచ్చితంగా నేను అది చూస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నేను మైక్ పెట్టుకుని వాక్యం చెబుతున్నాను, మైక్ పెట్టుకుని పాటలు పాడుతున్నాను, మైక్ చెప్పి వాక్యం చెబుతున్నాను. కానీ ఈరోజు నేను మైక్ పెట్టుకుని ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి ముందుగానే, నాకంటే ముందుగా అనేక మంది కష్టం ఇక్కడ ఉంది. హల్లెలూయా. అనేక మంది పరిచర్య ఇక్కడ ఉంది, అనేక మంది శ్రమ ఇక్కడ ఉంది. అవన్నీ శ్రమ ప్రొద్దు నుంచి వారు శ్రమ పడితేనే ఈరోజు నేను మైక్ పెట్టుకుని వాక్యము చెప్పగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. మైక పెట్టినోడు దేవునికి తెలుసు, ప్రయాసపడినోడు దేవునికి తెలుసు, కష్టపడిన వాడు దేవునికి తెలుసు, ప్రయాసపడుతున్న వాడు దేవుడికి తెలుసు, వాడికి ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి తెలుసు అంటే? దేవునికి తెలుసు. మనిషి ఉన్నాడు పాపం. 40 రోజులు కోటాల్లోనూ ఈరోజు కోటాలు జరుగుతున్నాయంటే ఓ రకంగా చెప్పాలంటే సగం పరిచర్య అవుతుంది. ఈరోజు ఆదివారం ఇక్కడ ప్రార్థన జరుగుతుందంటే సగం పరిచర్య అవుతుంది. తాను చేయలేని, తన సామర్థ్యతకు మించినటువంటి పని తను చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ పరిచర్యను చూస్తున్నాడు. ప్రతిఫలం ఇచ్చేవాడు నేను కాదు. పరిచర్య చేస్తే ప్రతిఫలం ఇచ్చేవాడు నేను కాదు. ఎవరిస్తారు పరిచర్యకి ప్రతిఫలం? అందుకనే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తొందరగా చదవండి. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారం చేయుటను, ఇంకను ఉపచారం చేయుచుండుటను చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు, ఆమేన్, హల్లెలూయా. చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన ప్రేమను, నువ్వు చూపించిన ప్రేమను
నువ్వు చేసిన పరిచారమును, నువ్వు చేసిన ఉపచారములను, నువ్వు చేసిన పరిచర్యను మరిచిపోవడానికి దేవుడు చెప్పట్లేదు. అన్యాయస్తుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాదని నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్యాయస్తుడు కాదు. పరిచర్య చేయడానికి పెద్ద చిన్న, ముసలి చిన్నాని కానీ, పెద్దోడని చిన్నోడని కానీ, భేదోడని ధనవంతుడని కానీ, ఉన్నవాడని లేనివాడు కానీ లేక ముసలుడని చిన్నపిల్లడని ఏ భేదం లేదు, మగాని ఆడని ఏ భేదం లేదు. పరిచర్య చేయడానికి అందరూ అర్హులే. దేవునికి స్తోత్రం. ఎవరు అర్హులు పరిచర్య చేయడానికి? చెప్పట్లేదు. అందరూ అర్హులే. మన ఇంట్లో మనం పని చేసుకోమండి, మన ఇంట్లో మనం చక్కబెట్టుకోమండి, మన ఇంట్లో మన పనులు చక్కబెట్టుకోమండి, మన పిల్లల్ని చక్కబెట్టుకోమండి, మన పిల్లల్ని మన ఇంట్లో అన్నీ చక్కబెట్టుకుంటాం. కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి మనం పెద్ద పోటుకెళ్ళగా ఉంటాం. అందుకనే దేవుడు అంటున్నాడు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరంలో నువ్వు పరిచర్య చేస్తే నువ్వు హెచ్చింపబడతావు. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు తగ్గించుకుంటే ఆయన నిన్ను మొదటివాణిగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో పెద్దల్ని ఏర్పాటు చేయాలంటే క్రైస్తవ సమాజంలో ఎవరిని పెద్దోళ్ళ కింద ఏర్పాటు చేస్తారో తెలుసా? సంఘంలో ఎవరిని పెద్దోళ్ళ కింద చేస్తారో తెలుసా? ఎవరికి పెద్దోళ్ళు బాధ్యతలు ఇస్తారో తెలుసా? సంఘంలో బయట వాళ్ళకి క్వాలిఫికేషన్స్ ఏంటంటే చదువు, లేకపోతే వాళ్ళ హోదా, వాళ్ళ వెనక ఉన్న పలుకుబడి, వాళ్ళకి అర్హతలు అయి ఉండొచ్చు. కానీ దేవుని సంఘములో పెద్దలుగాను, అధికారులుగాను, లేకపోతే ఆ నాయకులుగాను ఉండాలంటే అర్హత ఏంటో తెలుసా? దేవుడిచ్చిన అర్హత ఏంటో తెలుసా? నీవు అందరికంటే కిందవానిగా ఉండాలి, నువ్వు అందరికీ ఉపచారం చేసేవానిగా ఉండాలి, నువ్వు అందరికంటే మొదటివానిగా పెద్దోడిగా ఉండాలంటే నువ్వు అందరికంటే చిన్నోళ్ళగా ఉండాలి, నువ్వు అందరి మీద నాయకత్వం చేయాలంటే అందరి కింద నువ్వు పని చేసేవానిగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీ పలుకుబడిని బట్టి కానీ, నీ ధనాన్ని బట్టి కానీ, నీ ఆస్తిని బట్టి కానీ, నీ మనసును బట్టి కానీ, నీ పలుకుబడిని బట్టి కానీ, నీకున్నటువంటి ధన సమృద్ధిని కానీ ఏది పట్టించుకోవడం. సంఘంలో ఏ పని చేయవు. సంఘంలో ఏది పనికి వస్తుందో తెలుసా? నీ తగ్గింపే పనికి వస్తుంది, నీ పరిచర్య చేసే గుణమే పనికి వస్తుంది. సంఘంలో ఎవరైతే పరిచర్య చేయడానికి ముందుంటారో, ఎవరైతే ఉపచారం చేయడానికి ముందుంటారో, ఎవరైతే తనను తాను తగ్గించుకోవడానికి ముందుంటారో వారే సంఘంలో పెద్దవారిగా ఉంటారు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, మనం దేవుని సన్నిధిలో పరిచర్య చేసే వారమై ఉండాలి, దేవుని కొరకు ప్రయాస పడగలిగిన వారమై ఉండాలి, దేవుని పని చేసే వారమై ఉండాలి. దేవుని ఎదు సంఘములో, దేవుని మందిరములో, దేవుని సమాజములో నీ ఎదుట ఈ పని ఉందని తెలిసిన వెంటనే ఆ పని చేయడానికి నిన్ను నీవు ఆయత్తపరచుకోవాలా. నాకు ఈ పని సంబంధం లేదు, నాకు ఈ కార్యం అవసరం లేదు, నాకు ఈ బరకలు ఎత్తక్కర్లేదు, నాకు ఈ కుర్చీ ఎత్తనవసరం లేదు, నేను పెద్దోన్ని, నేను ధనవంతుని అనుకుంటే దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేసేటప్పుడు, ఎప్పుడైనా ప్రార్థన చేసినప్పుడు 2 అంశాలు ప్రార్థన చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. 2 అంశాలు ప్రార్థన చేస్తాను. ఎలాగో తెలుసా? అయ్యా, నీవు చూస్తున్నావన్న భయం, నీవు నాతో ఉన్నావన్న ధైర్యం నాకు దయచేయండి అని ప్రార్థన చేస్తాను. అర్థమైందా మీకు? ఎలాగా? నువ్వు చూస్తున్నావన్నా భయం. ఇప్పుడు పాస్టర్ గారు చూస్తే భయం కదా, అయ్యో పాస్టర్ గారు వస్తున్నారు, పని చేయకపోతే బాగోదేమో, పాస్టర్ గారు వస్తున్నారు, ఉల్లిపాయ కోయకపోతే బాగోదేమో, పాస్టర్ గారు వస్తున్నారు, బరకవేయకపోతే బాగోదు అనిపిస్తూ ఉంటుంది. లేదా నాయకులను చూసి భయపడతా ఉంటాం, పెద్దలు చూసి భయపడతా ఉంటాం. కానీ పెద్దోళ్ళు, నాయకులు కనబడినప్పుడు మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. అట్లా కాదు. నీకు కనబడకపోయినా దేవుడు నీ దగ్గర నిలబడి నీవు చేస్తున్న ప్రతి పనిని ఆయన చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందులో ఒక చక్కటి పాట ఉంటుంది కదా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేయు పనులన్నీ చూస్తున్నాడు. అందరం అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. మరొకసారి చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క,
అడుగుతాడమ్మా. నీవు చేసు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నాడు ఆయన? చూస్తున్నాడు. నువ్వు మందిరంలో చూస్తున్నప్పుడు, మందిరంలో పని చేసేటప్పుడు ఆయన చూస్తున్నాడు. మందిరంలో పని ఉన్నప్పుడు తప్పించుకుపోతున్న దాన్ని కూడా ఆయన చెప్పట్లేదు వీరా, చూస్తున్నాడు. నీ కాళ్ళకు ఒక వైర్ అడ్డుపడితే తన్నుకుని పోవటం చూస్తున్నాడు, అడ్డుపడిన దాన్ని తీసి పక్కనెట్టడం చూస్తున్నాడు. బరకాలు ఎత్తాలని నీకు తెలిసినప్పుడు నువ్వు బరకం ఎత్తితే బాగుండు అనిపించినప్పుడు దేవుడు చూశాడు. బరకం ఎత్తకుండా వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు నిన్ను చూశాడు. ఆఖరుకు నువ్వు కూర్చున్న కుర్చీని కూడా నువ్వు ఎత్తకుండా వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన చూస్తున్నాడు. నువ్వు కూర్చున్న కుర్చీ కాదు, నీ పక్కోడు కుర్చీ కూడా పట్టుకెళ్ళి వరుసలో పెట్టినప్పుడు కూడా ఆయన నిన్ను చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. అందుకనే ఏ సంఘంలోనైనా, ఏ సహవాసంలోనైనా, ఏ కుటుంబంలోనైనా ఎవరు దీవించబడుతున్నాడంటే, ఎవరు ఆశీర్వదింపబడుతున్నారంటే, దేవుని సంఘములో ఎవరైతే తమను తామును తగ్గించుకుని పరిచర్య చేస్తారో, ఎవరైతే తమను తామును తగ్గించుకుని ఉపచారం చేస్తారో, తమను తామును తగ్గించుకుని దేవుని కొరకు కష్టపడతారో వారిని దేవుడు ఎప్పుడూ హెచ్చిస్తూనే ఉంటాడు. పెద్దయ్య గారు ఉన్నప్పుడు కొంతమంది ఉపచారం చేసేవారు, పరిచర్య చేసేవారు. యవ్వన బిడ్డలు ఎవరైతే ఉపచారం చేసి పరిచర్య చేశారో, పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దయ్య గారు ఉన్నప్పుడు పరిచర్య చేసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాదని చెప్పగలరు ఎవరన్నా? ఎవరు చెప్పలేరు. ఎందుకంటే మొహం మీద కనబడుతున్నారు అందరికీ దేవుడు ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? మనము దేవుని కొరకు ప్రయాసపడితే, నువ్వు ఎప్పుడైతే దేవుని సంగతి దీనస్తుడిగా ఉంటావో, ఎప్పుడు నువ్వు తగ్గించుకుని దేవుని కొరకు కష్టపడతావా, ఆయన ఖచ్చితంగా నిన్ను ఘనవంతుడిగా, ఉన్నతమైన వాడిగా, ఆశీర్వాదకర్తగా ప్రభు మరుస్తాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు చేసేటువంటి పరిచర్యను ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు కాదు. నువ్వు చేసిన ప్రతి పనికి లెక్కగట్టి ఆయన తగిన సమయమందు నీకు లెక్క అప్పచెప్తాడు. నమ్ముతున్న వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ పని చేయడంలో, ఆ పరిచర్య చేయడంలో, దేవుని కొరకు కష్టపడే విషయంలో మనం ఎలా ఉండాలట? అలసిపోని వారంగా ఉండాలి. అలసిపోని వారంగా ఉండాలి. ప్రతి మొదటి ఆదివారం భోజనాలు పెడతాం. కొంతమంది అనిపిస్తూ ఉంటుంది, అయ్యా ఎప్పుడు చూసినా మేమే వండాలా, ఎప్పుడు చూసినా మేమే కష్టపడాలా, ఎప్పుడు చూసినా మేమే గిన్నెలు తోమాలా, ఎప్పుడు చూసినా మేమే గిన్నెలు తోమాలా. గిన్నెలు అంటే జ్ఞాపకం వచ్చింది, అందరూ ఆడోళ్ళే కదండి. మొగలు తీసేయండి పోను పక్కని. ఇంచుమించు 90%, 70% వరకు ఆడవాళ్ళు ఉంటారు కదండి. అన్నాలు భోజనం చేసిన తర్వాత, గిన్నెలో భోజనం చేసిన తర్వాత మీ ఇంట్లో గిన్నెలు కడుక్కుంటారా మీరు? మరి ఇక్కడ ఎందుకు కడగరు మీరు? ఎవరు కడిగేస్తారు? ఇప్పుడు నువ్వు తిన్నా గిన్నె నువ్వు కడుక్కుని వెళ్ళాలి కదా, అది దేవుని పని కదా. నీ వెనకాల తినేవాడికి గిన్నె ఇవ్వాలి కదా. గిన్నె కడిగి అక్కడ పెట్టలేవా? నువ్వు గిన్నె కడిగేస్తే వెనకాల ఉన్నవాడికి కొన్ని పని తగ్గుద్ది కదా. పని చేసేవానికి, పరిచర్య చేసేవానికి సమయం తగ్గుద్ది కదా. శుభ్రంగా ఉన్నప్పుడు దేవుని మంది దగ్గర ఎందుకు శుభ్రంగా ఉండరు? అంటే దేవుడు అంటే లోకువ నీకు. అందుకోసమే దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడట. ఎలా చేయకూడదు దేవుని పనిని? అశ్రద్ధగా చేస్తే ఏటట? చెప్పట్లేదు మీరు? దేవుని పనిని అశ్రద్ధగా చేస్తే శాపగ్రస్తుడు అవుతాడు. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు అంటే, శ్రద్ధగా చేయవాడు దీవించబడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని పని చేయడం అలసిపోవద్దు. దేవునికి ఉపచారం చేయడం అలసిపోవద్దు. దేవుని కొరకు పరిచర్య చేయడం అలసిపోవద్దు. దేవుని కొరకు కష్టపడడంలో అలసిపోవద్దు. నువ్వు అలసిపోతున్నావా? దాని అర్థం ఏంటో తెలుసా? బహుమానం చాలా దగ్గరగా ఉందని అర్థం. హలో, ఎలాగా? అలసిపోతున్నావా? బహుమానం చాలా దగ్గరగా ఉందని అర్థం. నువ్వు అలసిపోయిన వెంటనే అలసటకి అలసిపోయి ఆగిపోయావా, నీ బహుమానాన్ని నువ్వు కోల్పోతా. ఇప్పుడు వరకు పరిగెత్తావు కదా, ఇప్పుడు వరకు పరిగెత్తింది దానికి 10 మీటర్లు పరిగెత్తావు కాబట్టి 10 మీటర్లకు 10 అడుగులు ఇస్తానంటే ఇస్తారు ఎవరైనా? అలాగా ఎవరో అలసిపోకుండా గమ్యం వరకు చేరాలా. అలా చేరగలిగితే తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంఘం మొదటిలో ఎదురు అలసిపోకూడదు. దేవుని పరిచర్య చేయటంలో అలసిపోని వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా అలసిపోకుండా ఉంటే దేవుడు వాటన్నిటినీ చూస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి. మొదటిదిగా సంఘం ఏమైపోకూడదట? అలసిపోకూడదు. ఏం చేయటంలో?
పరిచర్య చేయడంలో అలసిపోకూడదు. ఈరోజు సేవకునికి తెలిసి తెలియక, సేవకునికి కంటిలోను కనబడలోను కనబడకుండాను, సేవకునికి వెనుక ముందర పైన కింద దేవుని పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తగిన ప్రతిఫలాలను అనుగ్రహించును గాక. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించును గాక. తనను తాను తగ్గించుకుని దేవుని కొరకు ఉపచారం చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు హెచ్చించును గాక. దగ్గరగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉపచారం చేసే వారికి దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదములను అనుగ్రహించును గాక. రెండవది, సంఘం ఇంకా ఈ విషయంలో అలసిపోకూడదు. మనం చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుదాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయటందు విసుగక యుద్ధము, మనం అలయక మేలు చేసితిమా, తగిన కాలమందు పంట కోస్తాం. దేవునికి స్తోత్రం. ఎలాగట? మనము మేలు చేయటందు అలసిపోకూడదట. మేలు చేయడం అంటే ఎదుటివానికి సహకరించటం. వాక్యంలో ప్రభు అంటాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. నీ కష్టకాలంలో నిన్ను నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటావో, నీ కష్టకాలంలో నీ సహోదరుని ఎలాగైతే ప్రేమిస్తావో, నీ తమ్ముడిని, నీ అమ్మను, నీ నాన్నను ఎలాగైతే నువ్వు ప్రేమిస్తావో, అలాగనే నీ పొరుగు వారిని కూడా నువ్వు ప్రేమించాలా. ఎదుటివానికి మేలు చేయాలా, ఎదుటివానికి సహకరించేవానిగా ఉండాలా, ఎదుటివానికి ఉపకారం చేసేవానిగా ఉండాలా. వాక్యులు అంటాడు, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం అంటాడు, మేలైనది చేయనరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది చేయనరిగియు కూడా అలాగూ చేయని వానికి ఏం కలుగుద్దట? ఎవరికి పాపమో? మేలు చేయనెరిగియు అలాగూ చేయని వానికి. మేలు చేయాలని తెలుసుండి, నువ్వు మేలు చేస్తే ఎదుటివాడు ఆశీర్వదింపబడతాడని తెలుసుండి, ఎదుటివాడు కష్టకాలంలో ఉన్నాడు, వాడికి చేయగలిగిన సామర్థ్యత నీ దగ్గర ఉన్నప్పుడు, ఎదుటివాడు ఆపదలో ఉన్నాడు, వానికి ఆపదలో ఉన్నప్పుడు సహకారం చేయగలిగిన సామర్థ్యత నీ దగ్గర ఉన్నప్పుడు, వానికి మేలు చేయలేనప్పుడు అది నీకు పాపముగా దేవుడు ఎంచుతాడట. నువ్వు ఎదుటివాడికి మేలు చేస్తే దాన్ని ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో ప్రభువు సెలవిస్తాడు. అందుకని దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తాడు. యోహాను సువార్త పత్రికలో 3వ పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం అంటాడు, మేలు చేయవాడు దేవుని సంబంధి.